మారుతున్న భారతంలోకి స్వాగతం. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. కానీ ఏ పత్రిక, ఏ మీడియా ఛానళ్లు చూపెట్టలేవు. గుర్తుంచుకోండి, 2014కి ముందు 40 పైసల పెట్రోల్ పెరిగితే అన్ని మీడియా ఛానళ్లు గగ్గోలు పెట్టి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉండేది. మారుతున్న ఈ భారతంలో నితిన్ గడ్కరీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విలేకరి ప్రశ్నిస్తే, ఏయ్ చుబ్బైట్, నహితో బహార్ జా, నోరు మూసుకో లేదంటే బయటికి పో. పాపం నితిన్ గడ్కరీ ఆయనది చాలా జాలిగుండే. ఆయన కనీసము కూర్చో లేదంటే బయటికి పంపిస్తా అన్నాడు. వేరే వాళ్ళైతే ఎఫ్ఐఆర్ చేసి జైలుకి పంపిస్తారు. ఇది మారుతున్న కొత్త భారతం. ఫోటోలకు ఫోజుల కోసం హేమామాలిని ఆటోలో విధానసభకు వెళ్తుంది. అనిపిస్తుంది ఇక నుండి మొత్తం బీజేపీ ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు కార్లు ఎక్కరేమో చూడాలి. వీళ్ళు ఎన్ని రోజులు ఇలా ఉంటారు? మెట్రోలో, బైక్లో, సైకిల్లో చూద్దాం ఎన్ని రోజులు ఇలా ఫోటోగ్రాఫర్లను వెంటేసుకు తిరుగుతారో. ఎవరైనా విలేకరి హేమామాలినిని ఇలా ప్రశ్నిస్తే, మేడం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది? పెట్రోల్లో ఇథనాయిల్ కలుపుతున్నారు కదా. 1 లీటర్ ఇథనాయిల్ తయారు చేయడానికి ఎన్ని లీటర్ల నీళ్లు కావలసి వస్తున్నాయి? ఆలోచించండి. ఒరిస్సాలో ఉద్యమకారులను పరిగెత్తించి కొడుతున్నారు. మహారాష్ట్రలో రోడ్ల మీదనే కొట్టి పారేస్తున్నారు. ఇది మారుతున్న నూతన భారతం. మారిన భారతంలో రేప్ చేసిన వాళ్ళకి బెయిల్ వస్తుంది, వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చి నేతలను చేస్తున్నారు. మనం చూస్తున్నాము. గుజరాత్లో బిల్కిస్ బాను కేసు రేప్ కి నిందితులకు పూలమాలలు వేసి సన్మానించారు. మనం చూసాం. కాశ్మీర్లో తిరంగా యాత్ర కూడా చేశారు. ఆలోచించండి. ఇది మారుతున్న నూతన భారతం. మన దేశ విలేకరులకు ప్రశ్నలు అడిగే హక్కు లేదు. ప్రశ్నిస్తే బయటికి పంపిస్తారు. కానీ నార్వేలో ఒక విదేశీ విలేకరి ప్రశ్నకు ప్రధాని మోడీ తలదించుకొని అక్కడి నుండి జారుకున్నాడు. ప్రపంచానికి తెలిసింది మన ప్రధాని టెలిప్రాంప్టర్ ని ఉపయోగించి జవాబులు చెబుతాడని. నార్వేలో జరిగిన విలేకరుల సమావేశంలో వాళ్ళ ప్రశ్నలకు మన అంతర్జాతీయ అధికారులు ఏమని సమాధానాలు చెప్పారో తెలుసా? ఈ దేశంలో బుద్ధుడు జన్మించాడని, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఉంది, గాంధీజీ చూపిన మార్గం ఉంది, మా రాజ్యాంగంలో మహిళలకు కూడా ఓటు వేసే అధికారం ఉంది. ఇటువంటి విషయాలే వల్లని మన దేశము ప్రపంచంలో కొంచెము విలువ ఉంది. ఇటువంటి చర్చలే జరుగుతాయి. కానీ ఇక్కడ బౌద్ధులకు బౌద్ధగయ, బౌద్ధ విహార్లో ఇప్పటికీ వాళ్లకు అధికారం లేదు. ఇక్కడ ఎవరైతే మనువాద రాజకీయ నాయకులు ఉన్నారో మన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ దేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చారో ఆలోచించండి. అమెరికాలో కేసుల నుండి బయటపడడానికి మన దేశం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ $18 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తానని మాట ఇచ్చాడు. $10 బిలియన్ లంచం ఇచ్చి ఆయనపై ఉన్న అన్ని కేసుల నుండి క్లీన్ చిట్ తెచ్చుకున్నాడు. ఇది మారుతున్న నూతన భారతం. కానీ ప్రశ్నించేది ఎవరు? ప్రశ్నలు అడిగే వారి జాతి, ప్రభుత్వం నడిపించే వారి జాతి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ జాతి ఒకటే. ఒకవేళ మీరు నమ్మలేకపోతే చూడండి. పేపర్ లీక్ నిందితులలో ఎవరైనా ముస్లిం ఉండి ఉంటే, ఎన్టీఏ మెంబర్స్ లో ముస్లిం ఉండుంటే ఈ మొత్తం ధార్మిక మనువాదులంతా, ఈ మొత్తం మీడియా రోడ్ల మీదకే వచ్చేది. మొత్తం ముస్లిం సమాజాన్ని దోషులుగా చిత్రించేది. నేను అంటున్నాను, ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయినా ఉండుంటే వాళ్ళను కూడా జైల్లో వేసేవారు. కానీ మీరు ఏ ఒక్క టీవీ ఛానల్లో అయినా చూసారా? పేపర్ లీక్ కేసుపై పురోగతి ఏమిటి? దీనిపై ఏవైనా డిబేట్లు చేశారా? ఈ జాతీయవాదులకు, మనువాదులకు ఎంత మంచి అవకాశాలు ఉన్నాయి ఈ మారిన భారతదేశం. ఇక్కడ పేపర్ లీక్ చేయొచ్చు, తర్వాత ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని రాజకీయాల్లోకి రావచ్చు. ఆలోచించండి. రేప్ చేసిన నిందితులు కూడా ఇప్పుడు చట్టసభలలో కూర్చున్నారు. అసలు వీళ్లను ప్రశ్నించేది ఎవరు? ఒకవేళ ఎవరైనా అడిగితే వాళ్ళ ప్రాణానికే ముప్పు ఉంటుంది. వాళ్ళపై ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ రైడ్లు జరుగుతాయి. వాళ్ళ హత్యలు కూడా జరగచ్చు. కానీ ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. వరిసే ప్రశ్నిస్తుంది. నేను రవి. మొదటిసారి అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
గంట సింబల్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.